ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం మే 1 శుక్రవారం రోజు వచ్చినటువంటి వైశాఖ పౌర్ణమి, అలాగే ఈరోజే జరుపుకునేటువంటి బుద్ధ పౌర్ణమి విశేషాలు, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అసలు ఈరోజు ఎవరిని పూజించాలో, వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏమిటో, పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సనాతన ధర్మంలో వైశాఖ పౌర్ణమిని అత్యంత పవిత్రమైనదిగా, పుణ్యదాయకమైనదిగా భావిస్తారు. ధర్మ కార్యాలకు, తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనలకు, పవిత్ర స్నానాలకు, దాన ధర్మాలకు, దైవారాధనకు ఒక విశేషమైన శుభప్రదమైన రోజుగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవులను ప్రత్యేకంగా పూజిస్తారు. జైనులు శ్రీ మహావిష్ణువు అవతారమైన గౌతమ బుద్ధుడిని పూజిస్తారు. హిందూ, బౌద్ధ సంప్రదాయాల్లో బుద్ధ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలోని ఈ పౌర్ణమి రోజు కేవలం స్నానం, దాన ధర్మాలు, ఉపవాసాలతోనే కాకుండా గౌతమ బుద్ధ భగవాన్ని జననం, జ్ఞానోదయం, మహాపరినిర్వాణంతో కూడి ముడిపడి ఉంది. నేటి వేగవంతమైన జీవితంలో బుద్ధుని ఆలోచనలు, బోధనలు మరింత సందర్భోచితమైనవిగా పరిగణిస్తున్నారు. ఈ 2026 సంవత్సరంలో మే 1 శుక్రవారం రోజున వచ్చినటువంటి వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8:32 ప్రారంభమై మే 1 శుక్రవారం రాత్రి 9:39 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి పౌర్ణమి తిథి అనేది మే 1న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమిని మే 1 శుక్రవారం రోజున జరుపుకున్నాము. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 3:35 వరకు ఉందండి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడంతో పాటు చంద్రుణ్ణి కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు దొరుకుతాయని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజించడం, జపం చేయడం, దీపాలు వెలిగించడం, దాన ధర్మాలు చేయడం వంటివి జీవితంలోని కష్టాలను తొలగించి దైవ ఆశీస్సులను చేకూరుస్తాయి. తెల్లవారుజామునే పవిత్రమైన నదిలో కానీ, చెరువులో కానీ, లేదంటే ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, సామరస్యం లభిస్తాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున చంద్రుని పూర్ణ తేజస్సు మనస్సును, ఆత్మశుద్ధి చేస్తుందని నమ్ముతారు. అందువల్ల ఇది మానసిక సమతుల్యత, ఆధ్యాత్మిక మేల్కొల్పుకి, సానుకూలతకు అత్యంత అనుకూలమైన సమయం. వైశాఖ పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తర్వాత శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యభగవానికి మొదటగా అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించడానికి సంకల్పం తీసుకోవాలి. పూజా సమయంలో శ్రీ మహావిష్ణువుకు పసుపు పువ్వులు, తులసి ఆకులు, ధూపం, దీపం, చందనం నైవేద్యాలు సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. వైశాఖ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి. ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుందట. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదంట. షేవింగ్, కట్టింగ్ కూడా చేసుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించొద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.